కొంచెం అన్న సిగ్గా అనిపించాలి. ఏం మనిషో ఏమో ఎట్లా కూర్చున్నాడు చూడు. ఇంకా నీ అవ్వ పొద్దు పొద్దుగల ఏంది దీని బాధ. ఒకటే ఊరుతుంది పని చేసుకోక. పెళ్ళికి పోవాలి, ఒక మంచి చీర కొని అని వారం రోజుల ముందు నుంచి అడిగిన. విన్నాడా నా మాట? నా ఇజ్జత్ అంతా పోయింది వీడు చెయ్యబట్టుకెళ్ళి. వరకు కొనితేగానే మొన్ననే 2 చీరలు. ఏంది ఏమో అంటావు? అవేమన్నా చీరలు లెక్క ఉన్నాయారా దొంగ మొక్కపోడా? దొంగ మొక్క పొడ. ఏదో తీయగా కొత్త చీరనే కదా అని కట్టుకొని పోయినా. ఆడ చుట్టాలందరూ కొత్త కొత్త చీరలు కట్టుకొని టిక్ టాక్ తయారై వచ్చారు. నేను వాళ్ళ ముంగట ఫంక్షన్ అలా పనిచేసేదాన్ని లెక్కున్నా. అప్పుడే ఆడేవాడు అవలగాడు వచ్చి, ఓమ్మ గీడేం చేస్తున్నావు, ఆడ ఇస్తరాకులు తీయాలపా అని పిలిచిండు. ఇజ్జత్ పోయింది. ఆడెవడో కరెక్టే చెప్పాడు. ఛీ, నీ వల్ల నా ఇజ్జత్ అంతా పోయింది. నా వల్ల పోయిందా? ఇయ్యాల రేపు నాలెక్కి ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడేనే ఏ చీరలు కట్టుకున్నా ఏడికి పోయినా మళ్ళీ తర్వాత కడతామా? ఇంకా నేను అందరి లెక్క అది కావాలి ఇది కావాలని అడిగితే నన్ను ఏం చేసినో ఏమో. ఇంకా అడగరా అదే మరి నీకేం కావాలనో. గట్ల అడిగేదాన్ని అయితే బాగానే ఉండు. సరేది కానీ ఇంత చాయ్ పెట్టిపోరాదు, తలకైనా వస్తుంది. ఏంది? నేను ఈడ ఇంత బాధ పడుతుంటే నీకు తలకాయన వస్తుందా? చాయ్ తాగుకుంటే ఇంటది ఏ నీ బాధ. ఫస్ట్ చాయ్ అయితే పెట్టుపో. నువ్వేదడుగుతా చేసి పెట్టేదాన్ని నేను ఉన్నా కదా. ఇక నీకు ఏడేర్పడుతుంది? ఏంది ఏమో మాట్లాడుతున్నావు? నేను తెచ్చి పెట్టానే నువ్వు చేసి పెడుతున్నావా అనే? తెచ్చి పెట్టంగానే సరిపోదు. అంటే ఇప్పుడు నాకు చేసుకోనికి చేత కాదనుకుంటున్నావా? నువ్వా గిట్టున్న పుల్ల గిట్టు పెట్టడానికి శాత కాదు కానీ చేసుకుంటాడట చేసుకునుడు. గిదానికి ఏం తక్కువ లేవు. ఏ నువ్వేందే నాకు చేసి పెట్టేది? ఏంది పోవాలనా? ఇన్ని రోజులు చేసింది పోయింది, పెట్టింది పోయింది, తిన్నది పోయింది, అన్ని పోయినాయి. ఈరోజు నన్ను ఇంట్లోకి నుంచి పొమ్మన్నాడు కదా, పోతా పోతా. హలో అమ్మా, ఈయన నన్ను ఇంట్లోకి నుంచి పొమ్మన్నాడే, నేను వస్తున్నా ఇంటికి. బాబుకి చెప్పు. ఇది నిజానే పోయిందిగా. పోనీ పెద్ద నేను చేసుకోలేను అనుకుంటుందా ఏంది ఇది? ఈ ఒక అన్నం కూర గిన్నెలు దొంపలేనా నేను? చేసుకుంటాం. ఏడుదాన్న పెట్టి పోయింది. ఓ గిన్నెలు దోమలే, అన్నం వండలే, కూర వండలే, బ్యాగ్ పట్టుకొని పోయింది. అవ్వ ఇది పోతావో నీతి. నాకు వండుకోనికి రాదా, చేయనికి రాదా? ఇలా అన్నం వండుతారు, కూర వండాలి ఇలా. ఇవి తెలియదా నాకు?
Day 3. Three days later. అమ్మయ్య, ఇది వచ్చిందిగా. ఏం చూస్తావు కానీ దా. A few minutes later. ఏమైందే చెప్పకుండా పోతే అలిగి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? చెప్పకుండా పోయినా కాబట్టే కదా మళ్ళీ చెప్పకుండానే వచ్చిన. మీ వాళ్ళతో ఏమైనా లొల్లి పెట్టుకొని వచ్చినావా ఏంది? ఏం లొల్లి పెట్టుకోలే, వాళ్ళతో నేను ఎందుకు లొల్లి పెట్టుకుంటా? ఏమో గట్లనే, ఇక నువ్వు అడిగింది ఏది ఇప్పలేదేమో మరి. ఇప్పించిర్రు, అన్ని ఇప్పించిర్రు. నేను అడగ ముందుకే అన్ని తీసుకొచ్చి పెట్టిర్రు. వాళ్ళు ఎన్ని తెచ్చినా కానీ నిన్ను తిట్టి తెప్పించుకొని తింటే నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే ఆడు ఉండబుద్ధి కాక వచ్చేసిన. నాకు కూడా మంచి అనిపించలేదు. రోజు ఇట్లా లొల్లి పెట్టుకునేటోళ్ళము, పనికాడ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక గొడవ అవుతుండే నీతో. అప్పుడే మంచి అనిపించింది. ఇక నువ్వు ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోయినావు అప్పటి నుంచి ఒక్కన్న అయిపోయినా ఒక్కన్న అంతా పని చేసుకుంటా, పని పోవుడు వచ్చుడు అంతా పిచ్చిలేసినట్టు అయిపోయింది నాకు కూడా. ఇప్పటి నుంచి ఎన్నిసార్లు ఎప్పుడు లొల్లి పెట్టుకున్నా కానీ ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపో, సరేనా? సరే నేను కూడా ఏం గొడవ పడతే నీతో.